హలో, గుడ్ డే ఫ్రెండ్స్. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ క్షేమాభివృద్ధి కొరకు దినదినము ప్రార్థన చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. దినదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తూ ఉండడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దినవృత్తాంతంలో 2వ గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలరా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయుకుడి, చేసినను మీరు జయమొందరు. ప్రియులారా, ఈ మాటలు యోధారాజు ఇశ్రాయేలు వారితో మాట్లాడుతున్నాడు. యోధా ఇశ్రాయేలు దేశాలు 2 దేశాలుగా విడిపోయిన తర్వాత ఒకానొక సమయంలో ఇశ్రాయేలు రాజు యోధా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ యోధారాజు ఆ ఇశ్రాయేలు రాజుతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ మాట్లాడుతున్న మాటలు. ఆ మాటల్లో ఆ యోధా దేశపు రాజు అంటున్న మాటలు, దేవుడే మాకు అధిపతి అంటున్నాడు. దేవుడే మాకు అధిపతిగా ఉన్నాడు అని. ఒకానొక ఇంగ్లీషు తర్జుమలో ఆర్ గాడ్ ఈజ్ అవర్ లీడర్ అని చెప్పాడు. ఆయనే మాకు నాయకుడు, ఆయనే మాకు అధిపతి అని. అధిపతి అనే మాటలో ఆయన ఆధిపత్యంలో మేము ఉన్నాం. ఈ లోకంలో ఇంకెవరి ఆధిపత్యంలోనూ మేము లేము. ఏ పరిస్థితుల ఆధిపత్యంలోనూ మేము లేము. ఆయన ఆధిపత్యంలోనే ఉన్నాం అని చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఏర్పరిచిన దేవుని చిత్తానుసారమైన యాజకులు మా పక్షముగా ఉన్నారు. మా మీదకి యుద్ధానికి వస్తే నీవు యెహోవాతో యుద్ధం చేసినట్లే అని చెబుతున్నాడు ఆ యోధారాజు. అంటే దేవునికి ఆ యోధారాజు ఎంతగా అప్పగించుకున్నాడంటే, ఆయన ఆధిపత్యానికి ఎంతగా అప్పగించుకున్నాడంటే, మా మీదకి యుద్ధానికి వస్తే యెహోవాతో నువ్వు యుద్ధం చేసినట్లే, నీకెంత మాత్రం కూడా జయము దొరకదు అని సవాలు చేస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని మన జీవితాలు ఎవరి ఆధిపత్యంలో ఉంటూ ఉన్నాయి? దేవుడే మాకు అధిపతి అంటున్న మాటలు వింటున్నాం. మన జీవితాల్లో ఎవరు అధిపతులుగా ఉంటున్నారు? ఎవరి ఆధిపత్యంలో, దేని ఆధిపత్యంలో మనం బ్రతుకుతున్నాం? కొన్నిసార్లు పరిస్థితుల ప్రవాహంలో మనం కొట్టుకుని పోతూ ఉంటాం. ఆ పరిస్థితులను బట్టి ప్రభావితం అవుతూ ఉంటాం. ఇంకా ఏవేవో స్థితిగతులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన చుట్టూ జరుగుతున్న సంగతులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. వార్తలు విని ప్రభావితం అవుతూ ఉంటాం, లేక ఏవేవో పరిస్థితుల వల్ల ప్రభావితం అవుతూ ఉంటాం. దేని వలన ప్రభావితమై దేని ప్రభావంలో మనం బ్రతుకుతున్నామో దాని ఆధిపత్యంలో మనం ఉన్నట్లే. కనుక ఈరోజు నీవు ఆలోచించు. అక్కడ అంటున్నాడు, ఆలోచించుడి, దేవుడే మాకు అధిపతిగా ఉన్నాడు అంటున్నాడు. ఈరోజు మనం ఆలోచించుదాం, మన జీవితాలు ఏ ఆధిపత్యంలో ఉంటున్నాయో. దేవుని ఆధిపత్యానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నావా? లేక పరిస్థితుల ప్రభావంలో కొట్టుకుని పోతున్నావా? పరిస్థితులే ఆధిపత్యం వహిస్తున్నాయా? లేక చుట్టూ జరుగుతున్న సంగతులు ఆధిపత్యం వహిస్తున్నాయా? నీ జీవితంలో ఆయా సమయాల్లో ప్రతికూలమైన సంఘటనలు సంభవిస్తూ ఉండొచ్చు, లేక సమాధానం లేని స్థితిగతులు చోటు చేసుకుంటూ ఉండొచ్చు, లేక ఆరోగ్యంలో ఇబ్బందులు కలగవచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు కలగవచ్చు, కుటుంబంలో అనుకున్నట్లుగా సంగతులు జరుగుతూ ఉండకపోవచ్చు. ఇవన్నీ మానవ జీవితాల్లో సహజమే. అలాంటి పరిస్థితులను బట్టి కొట్టుకొని పోతున్నావా? అలాంటి పరిస్థితులనే ఆధిపత్యం వహించేటట్లుగా నీ జీవితంలో అంగీకరిస్తున్నావా? లేక దేవుని ఆధిపత్యానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? యోధా దేశము చిన్న దేశం, 2 గోత్రాలు మాత్రమే. ఇశ్రాయేలు దేశం యోధా దేశంతో పోలిస్తే పెద్ద దేశము, పెద్ద రాజ్యము, 10 గోత్రాల వారు ఇశ్రాయేలు వారుగా ఉన్నారు. అలాంటి ఇశ్రాయేలు దేశం యోధా దేశం మీదకి దండెత్తి వస్తుంటే మీరు జయము అందరూ అని చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ రాజు. ఎందుకంటే మేము దేవుని ఆధిపత్యంలో ఉన్నాం. ప్రియులారా, మన జీవితాల్లో ప్రతికూలమైన పరిస్థితులు చోటు చేసుకోవచ్చు, లేక మనము ఆశించని విషయాలు మన జీవితాల్లో జరుగుతూ ఉండొచ్చు, ఏదైనా విషయంలో విఫలత కలిగి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా దేవుని ఆధిపత్యంలో నేనున్నాను, ఆయనే నాకు నాయకుడిగా ఉన్నాడు, ఆయనే నాకు అధిపతిగా ఉన్నాడు
అనే అనుభవంలో నీవు ఉంటే, కేవలం నోటి మాటగా చెప్పడం మాత్రమే కాదు, ఆ అనుభవం నీకుంటే, దేవుడే నాకు అధిపతిగా ఉన్నాడు అనే ఆలోచన నీ హృదయంలో స్థిరపరచుకొని ఆ మాట నీవు చెప్పుకోవాలి. అలాగే ఆ మాట నీవు ప్రకటించాలి, దేవుడే నాకు అధిపతిగా ఉన్నాడని. అలా చేయగలిగితే నీ జీవితంలో సమాధానము, సంతోషము, జయము, ఆశీర్వాదము దేవుడు దయచేస్తాడు. అక్కడ ఇశ్రాయేలీయులు యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, యోధా వారు చిన్న దేశమైనప్పటికీ కూడా ఇశ్రాయేలీయుల మీద అద్భుతమైన జయాన్ని దేవుడిచ్చాడు. ఎందుకు అంటే యోధావారు బలమైన వారు అని మాత్రమే కాదు, యోధావారు దేవుని ఆధిపత్యాన్ని అంగీకరించి దేవుని ఆధిపత్యంలో ఉన్నారు, ఆయనని అధిపతిగా చేసుకున్నారు. దేవుడు మాకు అధిపతి అనడం లేదు, దేవుడే మాకు అధిపతి అంటున్నాడు. ఆ రోజు దేవుడే మాకు అధిపతి అంటే ఇంకెవ్వరు అధిపతులు కారు, ఇంకేది మా జీవితం మీద ఆధిపత్యం వహించదు, దేవుడు మాత్రమే మాకు అధిపతిని. ఈ రోజున ఆ అనుభవంలో నీవు వస్తే నీ జీవితంలో సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, జయము సమస్తము దేవుడు నీకు ఇస్తాడు. ఈ దినాన్ని ఆ మాటను నీ హృదయంలో స్వీకరించు, నీ హృదయంలో ఆలోచన స్థిరపరచుకో, ఆ మాటను నీ నోటి ద్వారా ప్రకటించు. దేవుడు తప్పక నీ జీవితంలో జయము, సంతోషము, ఆశీర్వాదము ఇస్తాడు. సమాధానంతో నీ జీవితాన్ని నింపుతాడు. అట్టి ఆశీర్వాద స్థితి నీవు పొందుకోగలిగేటట్లుగా దేవునినే అధిపతిగా చేసుకుని, దేవుడే నా అధిపతి అనే ఆలోచన స్థిరపరచుకొని హృదయంలో, అలాగే దేవుడే నా అధిపతి అని నీవు నోటితో పలుకు, ఇతరులకు ప్రకటించు. దేవుడు తప్పక నీ జీవితంలో జయము, ఆశీర్వాదము, సంతోషము, సమాధానం ఇస్తాడు. అట్టి స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. మిమ్మునే అధిపతిగా చేసుకుని నీ ఆధిపత్యంలో బ్రతకాలని నిర్ణయం చేసుకున్నాం ప్రభువా. ఆ నిర్ణయం చేసుకుని ఉండగా మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాం. మా జీవితాల్లో జయము, ఆశీర్వాదము, సంతోషము, సమాధానము దయచేయండి. అట్టి స్థితి ఈ మాటలు విన్న వారికి అందరికీ ఇచ్చి ఆశీర్వదించమని, అట్టి ఆశీర్వాదంతో వారి జీవితాలు నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారి సమస్యలలో, వారి అవసరతలలో, వారి ప్రయత్నాల్లో జయమిచ్చి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.